ओम शांति। ఓం శాంతి. समय के अनुसार, సమయం అనుసారంగా, ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా बच्चों का स्थिति పిల్లల యొక్క స్థితి कैसे रहना चाहिए, ఎలా ఉండాలి, ऐसे बच्चों को ఎలా पिల్లలకు ऐसे बच्चों को అలాంటి పిల్లలకు बाबा कैसे यूज करते हैं, బాబా ఎలాగ ఉపయోగించుకుంటారు. ये सारे बात ఇవన్నీ విషయాలు बाप दादा బాబ్ దాదా हमको मुरली द्वारा समझाने का कोशिश करते हैं। మనకి మురళి ద్వారా అర్థం చేయించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. हम लोगों को बाबा ने ट्रेनिंग दिया है, మనందరికీ కూడా బాబ్ దాదా ట్రైనింగ్ ఇప్పించారు. ऐसे योग्य बनाया है। అలా యోగ్యులుగా కూడా తయారు చేశారు. क्यों? ఎందుకు? विश्व में जितना भी दुख है విశ్వంలో ఎంత దుఃఖం ఉందో उसको दूर करने के लिए దాన్నంతటిని దూరం చేయడానికి. लौकिक में भी डॉक्टर लोगों को ट्रेनिंग दिया जाता है। లౌకికల్లో కూడా డాక్టర్లు అయ్యే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటారు. क्यों? ఎందుకు? शरीर में जो भी बीमारी आता है उसको डायग्नोसिस करके उसको हल करने के लिए। ఎందుకంటే శరీరంలో ఏ అనారోగ్యం వచ్చినా దాన్ని గుర్తించి దాన్ని తగ్గించడానికి చేసే ట్రీట్మెంట్ ఇవ్వడానికి. तो इस दुनिया में आत्मा भी है ना, అయితే ఈ ప్రపంచంలో ఆత్మ కూడా ఉంది కదా! आत्मा को भी कोई बीमारी आती है, ఆత్మకి కూడా ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది. उसको बीमारी को ठीक करने के लिए कोई निमित्त तो चाहिए ना। అయితే ఆ ఆత్మకి వచ్చే అనారోగ్యానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎవరో ఒకరు నిమిత్తంగా కావాలి కదా! हम जानते हैं మనందరికీ తెలుసు वो आत्माओं को सारे ठीक करने वाला बाप दादा है, ఆ ఆత్మలందరినీ సరిచేసేవారు బాప్ దాదా మాత్రమే అని చెప్పి. लेकिन साधन तो चाहिए ना। అయితే సాధనాలు కావాలి కదా! डॉक्टर पेशेंट को ठीक करेगा लेकिन मेडिसिन तो चाहिए ना। డాక్టరు పేషెంట్‌ని సరిచేస్తారు. కానీ అక్కడ మెడిసిన్ కావాలి కదా! समय के अनुसार, సమయం అనుసారంగా, बीमारी के अनुसार ఆ అనారోగ్యం అనుసారంగా मेडिसिन्स भी दिया जाता है। మెడిసిన్ కూడా ఇస్తూ ఉంటారు. ऐसे ही ఓకే. बाबा कहते हैं బాబా అంటారు, वर्तमान समय के अनुसार వర్తమాన సమయం అనుసారంగా संपूर्ण और संपन्न बनो। సంపూర్ణంగా మరియు సంపన్నంగా తయారవ్వండి అని చెప్పి. वो बनने का डेटा फिक्स करो। అలా తయారవ్వడానికి ఆ తేదీని మీరే ఫిక్స్ చేయండి. अपने स्थिति को ऐसे संपन्न बनाओ మీరు మీ స్థితిని ఎలా సంపన్నంగా తయారు చేయాలి అంటే, जब भी बाप दादा चाहते हैं, ఎప్పుడైతే బాబ్దాదాకి ఎప్పుడు కావాలో, जहां भी बाबा चाहते हैं, ఎక్కడ కావాలో, इतना समय भी चाहते हैं, ఎంత సమయం ఎంత సమయం ఆయనకి కావాలో उतना समय आपको उस स्थिति में रेडी रहना है। అంత సమయము మీరు ఆ స్థితిలో రెడీ అయ్యి ఉండాలి. आधा घंटे की बात करेंगे, 1 घंटे की बात करेंगे, 1 हफ्ते की बात करेंगे, वो नहीं कहना चाहिए। అరగంట తర్వాత చేస్తాము, లేపోతే ఒక అరగంట తర్వాత, ఒక గంట తర్వాత చేస్తాము, లేకపోతే ఒక వారం తర్వాత చేస్తాము అని అనకూడదు. जिनको जिस कर्म में अनुभव है, ఎవరికైతే ఏ కర్మలో అనుభవం ఉందో वो जहां भी आपको कहेंगे वो तुरंत वो कर्म करके दिखाएंगे ना। వాళ్ళకి ఎక్కడ ఎప్పుడు చెప్పినా సరే ఆ పని వాళ్ళు వెంటనే ఆ పనిని చేసి చూపిస్తారు. तो समय के अनुसार కాబట్టి సమయం అనుసారంగా वर्तमान समय में వర్తమాన సమయంలో वाइब्रेशंस द्वारा వైబ్రేషన్స్ ద్వారా भगवान के प्रत्यक्षता करने का समय अभी आया है। భగవంతుణ్ణి ప్రత్యక్షత చేసేటటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. बेहद का परिवर्तन होना है, అనంతంగా పరివర్తన జరగాలి. विश्व का परिवर्तन करना है। విశ్వాన్ని పరివర్తన చేయాలి. ऐसे करने के लिए ఇలా చేయడానికి पहले बच्चे कैसे थे, పిల్లలు మొదట ఎలా ఉండేవారు, अभी कैसे हैं, ఇప్పుడు ఎలా ఉన్నారు, इस पोस्ट के लिए बच्चे कैसे बनना चाहिए, ఈ పోస్ట్ గురించి పిల్లలు ఎలా తయారవ్వాలి, ये तीनों बातें आज बाबा कह रहे हैं। ఈ 3 విషయాల్ని బాబా ఈ రోజు మనకి చెప్తున్నారు. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేటు
21 अक्टूबर 2005। అక్టోబర్ 21, 2005వ సంవత్సరం. ये सारे काम करने वाला बाप दादा है। మొత్తం ఈ పని అంతా చేసేటటువంటి వారెవరు? బాప్‌దాదానే. लेकिन बच्चों को साथ मिलकर करना है ना, అయితే పిల్లలు కూడా ఆయనతో కలిసి పని చేయాలి కదా! क्योंकि आप संगम युग में हो। ఎందుకంటే మీరు సంగమ యుగంలో ఉన్నారు. तो भगवान का काम है अभी खुद प्रत्यक्ष होना। అయితే భగవంతుని యొక్క పని ఏంటి? ఆయనే స్వయంగా ప్రత్యక్షం అవ్వటం. इसमें बच्चों का रूप क्या है? అయితే ఇందులో పిల్లల యొక్క రూపం ఏంటి? तो बाप का भी बहुत वैरायटी रूप है। తండ్రివి కూడా చాలా రకరకాలైన రూపాలున్నాయి. बाप के रूप में, टीचर के रूप में, गुरु के रूप में, తండ్రి రూపంలోను, టీచర్ రూపంలోను, గురువు రూపంలోను, फ्रेंड के रूप में, ఫ్రెండ్ రూపంలోను, दादाजी के रूप में, తాతగారు రూపంలోను, डॉक्टर के रूप में। డాక్టర్ రూపంలోను वैरायटी रूप है समय के अनुसार। చాలా వెరైటీ యొక్క రూపాలు ఉన్నాయి సమయం అనుసారంగా. लेकिन కానీ बच्चों का रूप कैसे होना चाहिए? పిల్లల యొక్క రూపము ఎలా ఉండాలి? जैसे माताएं भी क्या करते हैं, ఎలా అంటే మాతలు ఏం చేస్తూ ఉంటారంటే जहां भी स्थूल रूप में जाना है, ఎక్కడికైనా ఎక్కడికైనా స్థూల రూపంలో వెళ్ళాలి అంటే కనుక अपने शरीर रूपी साधन को अलग अलग रूप में कपड़े द्वारा परिवर्तन करके जाते हैं। వాళ్ళ శరీరాన్ని వాటికి అనుసారంగా రకరకాల దుస్తులు వేసుకుని రకరకాలుగా తయారయ్యి వెళ్తూ ఉంటారు. ठंडी के समय में अलग, गर्मी के समय पर अलग। అక్కడ చల్లగా ఉన్నప్పుడు శీతాకాలంలో ఒకలా తయారవుతారు. వేసవి కాలంలో ఒకలా తయారవుతారు. शादी में जाना है तो अलग रूप रहेगा, और टेम्पल में जाना है तो अलग रूप रहेगा, बाबा के घर में जाना है तो अलग रूप रहेगा। వివాహానికి వెళ్ళాలంటే వేరే రూపంలో వెళ్తారు. బాబా ఇంటికి వెళ్ళాలంటే వేరే రూపంలో వెళ్తూ ఉంటారు. గుడికి వెళ్ళాలి అంటే వేరే రూపంలో వెళ్తూ ఉంటారు. ऐसे ही అలాగే अभी तक ఇప్పటి వరకు आप और बाप दादा ने మీరు మరియు బాప్‌దాదా अलग अलग रूप में రకరకాల రూపాల్లో ईश्वरी सेवा की है। ఈశ్వరీయ సేవ చేశారు. अभी क्या करना है? అయితే ఇప్పుడు ఏం చేయాలి? वर्तमान समय के अनुसार వర్తమాన సమయం అనుసారంగా आप सभी का रूप है ఈ అందరి యొక్క రూపము ब्राह्मण स्वरूप है। బ్రాహ్మణ స్వరూపము. ब्राह्मण किसको कहते हैं? బ్రాహ్మణులు అని ఎవరిని అంటారు? जिनको जो समस्याएं रहती है, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే भगवान के द्वारा, అది భగవంతుని ద్వారా, पूजा द्वारा పూజ ద్వారా, या यज्ञ द्वारा యజ్ఞం ద్వారా उसका समस्या का समाधान देने के लिए निमित्त बनते हैं। వాళ్ళ యొక్క సమస్యకి సమాధానాలు ఇవ్వటానికి నిమిత్తంగా తయారవుతారు. भक्तों को जो भी समस्या रहता है, భక్తులకు కూడా ఏదైనా సమస్య ఉంటే కనుక वो अपना समस्या को लेकर आके ब्राह्मणों को कहते हैं। భక్తులు ఏం చేస్తారు? వాళ్ళ సమస్యల్ని తీసుకొచ్చి బ్రాహ్మణులకి చెప్తారు. ब्राह्मण जाके अंदर गर्भगुड़ी के अंदर जाके मूर्ति के सामने इनकी समस्या कहते हैं। బ్రాహ్మణులు ఏం చేస్తారు? గర్భగుడిలోకి వెళ్లి, మూర్తి దగ్గరికి వెళ్లి ఈ భక్తుల యొక్క సమస్యల్ని చెప్తారు. उसके अनुसार वहां पूजा का विधि विधान चलता है। దాని అనుసారంగానే అక్కడ మూర్తికి పూజా విధానం నడుస్తూ ఉంటుంది. जब संकल्प होने के बाद पूजा का विधि विधान चलता है, అయితే అక్కడ సంకల్పం తర్వాత అక్కడ ఒక పూజా విధానం నడుస్తూ ఉంటుంది కదా! उस समय ब्राह्मण और मूर्ति दोनों रहता है। वहां वो भक्त भी अंदर में नहीं आता है, मन से तन से। అక్కడ పూజ జరిగేటప్పుడు అక్కడ బ్రాహ్మణుడు మరియు మూర్తి వీళ్ళిద్దరే ఉంటారు. అక్కడ భక్తులు లోపలికి రారు. మనస్సుతోనూ తనువుతోనూ కూడా లోపలికి రారు. उसके बाद वो ब्राह्मण प्रसाद लेकर भक्तों के पास आएगा और प्रसाद भक्तों को दे देगा। ఆ తర్వాత అక్కడ పూజ అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడు అక్కడ ప్రసాదం తీసుకొచ్చి భక్తుల దగ్గరికి తీసుకొచ్చి వస్తారు. ये तो स्थूल रूप में चलता है, आपने देखा है। ఇదంతా స్థూల రూపంలో జరుగుతుంది. మీరు కూడా చూసే ఉంటారు. ऐसे कर्म करने के लिए ब्राह्मणों को दक्षिणा भी मिलता है, उससे उसका जिंदगी चलता है। ఇలా చేయటం వల్ల బ్రాహ్మణులకి దక్షిణ దొరుకుతుంది. ఆ దక్షిణతోనే వాళ్ళ జీవితం అంతా సాగుతుంది. तो वर्तमान समय में అయితే వర్తమాన సమయంలో आप सभी ब्राह्मण बने हो। మీరందరూ బ్రాహ్మణులుగా తయారయ్యారు. अपना समस्या हो सकता है, మీ సమస్య అవ్వచ్చు.
लौकिक परिवार का समस्या हो सकता है। లేకపోతే లౌకిక పరివారంలో మీ లౌకిక పరివారం యొక్క సమస్య అవ్వచ్చు. अलौकिक परिवार का समस्या हो सकता है। లేకపోతే అలౌకిక పరివారం యొక్క సమస్య అవ్వచ్చు. देश का और विश्व का भी समस्या हो सकता है। అంటే దేశం యొక్క లేకపోతే విశ్వం యొక్క సమస్య అవ్వచ్చు. उस समस्या को लेकर बाप दादा के सामने जाती हो। అయితే అప్పుడు మీరు ఆ సమస్యని తీసుకొని వెళ్లి బాప్‌దాదా దగ్గరికి తీసుకొని వెళ్తారు. उस समस्या के समाधान के लिए ఆ సమస్యకి సమాధానం ఇవ్వటానికి वहां से वाइब्रेशन भेजते हो। మీరక్కడి నుంచి వైబ్రేషన్స్ పంపుతారు. बाप दादा आपके द्वारा वाइब्रेशन भेजते हैं। అయితే బాప్‌దాదా ఏం చేస్తారు? మీ ద్వారా వైబ్రేషన్స్ పంపిస్తారు. शक्तियों को भेजते हैं। శక్తులని పంపిస్తారు. उस द्वारा समस्या का समाधान मिलता है। అలా ఈ శక్తి ద్వారా వాళ్ళకి సమస్య యొక్క సమాధానం దొరుకుతుంది. वर्तमान में तो आप ब्राह्मण हो। వర్తమాన సమయంలో అయితే మీరు బ్రాహ్మణులు. इसके पहले क्या थे? అయితే దీనికి ముందు మీరు ఎవరు? जब बाबा के घर में आए तब आप क्या थे? మీరు ఎప్పుడైతే మీరు బాబా యొక్క ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎవరు? किस युग में थे? మీరు ఏ యుగంలో ఉండేవారు? कलयुग में थे ना। కలియుగంలో ఉండేవారు కదా! तो कलयुग में कौन रहता है? అయితే కలియుగంలో ఎవరుంటారు? शुद्ध रहते हैं, శూద్రులు ఉంటారు. है ना। सतयुग में అయితే సత్యయుగంలో देवताएं रहते हैं। దేవతలు ఉంటారు. त्रेता युग में త్రేతాయుగంలో क्षत्रिय रहते हैं। క్షత్రియులు ఉంటారు. द्वापर युग में ద్వాపర యుగంలో वैश्य रहते हैं। వైశ్యులు ఉంటారు. कलयुग में कौन रहते हैं? కలియుగంలో ఎవరుంటారు? शुद्ध रहते हैं। శూద్రులు ఉంటారు. संगम युग में कौन रहते हैं? సంగమ యుగంలో ఎవరుంటారు? ब्राह्मण रहते हैं। బ్రాహ్మణులు ఉంటారు. शूद्र किसको कहते हैं? శూద్రులు అని ఎవరిని అంటారు? जो गंदा चीज को क्लीन करते हैं या गंदा चीज के साथ वो रहते हैं। ఎవరైతే మురికి అయిన వస్తువులతో ఉంటారో వాళ్ళని శూద్రులు అంటారు. उनके नजदीक में जो भी जाते हैं ना उनको बदबू का स्मेल आने लगता है। వాళ్ళ దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా సరే వాళ్ళకి దుర్వాసన వస్తుంది. उनको है ना पुराने जमाने में टेम्पल के अंदर आने के लिए भी उनको एंट्री नहीं था। పూర్వం అయితే ఇలా శూద్రుల్ని గుడి లోపలికి కూడా రానిచ్చేవారు కాదు. ऐसे ही ఏ आज भी ఇప్పుడు కూడా ఈ రోజు కూడా जी कोई भी आत्मा में ఎవరైనా ఆత్మలో उनमें विकार भरा हुआ है। ఎవరైనా ఆత్మలో వికారాలు నిండి ఉంటే కనుక काम क्रोध लोभ मोह अहंकार का जमा है। కామం, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఆళ్ళలో బాగా ఉంటే కనుక वो सभी शूद्री है। వాళ్ళందరూ శూద్రులే. भले तन के रूप में वो ब्राह्मण है, एजुकेटेड है, कितना भी धनवान हो। వాళ్ళు తనువు రూపంలో బ్రాహ్మణులైనా సరే, లేకపోతే ఎంత ధనవంతులైనా, ఎంత బాగా చదువుకున్న వాళ్ళైనా సరే శూద్రులే. हाँ, क्यों? ఎందుకు? उनके मन में वही चीज है ना। ఎందుకంటే వాళ్ళ మనసులో ఇవే వస్తువులున్నాయి కదా! जिनके पास जो चीज है वही दूसरों को देता है ना। ఎవరి దగ్గర ఏ వస్తువులుంటే అవే వాళ్ళు వేరే వాళ్ళకిస్తూ ఉంటారు కదా! आपके मन में बार बार गुस्सा आता है, चिड़चिड़ापन आता है, మీ మనస్సులో తరచుగా కోపమొచ్చినా, చిరాకు వచ్చినా तो बार बार वही आ रहा है तो आप भी शूद्र बन गए ना। అలా తరచుగా అవే వస్తూ ఉంటే మీరు కూడా శూద్రులుగా అయిపోయినట్టే కదా! तो बाबा ने आपको क्या बनाया? బాబా అయితే మిమ్మల్ని ఎలా తయారు చేశారు? ब्राह्मण के रूप में परिवर्तन किया। బ్రాహ్మణుల రూపంలో పరివర్తన చేశారు. लौकिक में भी किसी का जन्म शूद्र के घराने में होता है। లౌకికుల్లో కూడా किसी एक आत्मा का जन्म शूद्र के घराने में बनता है। ఎవరో ఒక ఆత్మ జననము శూద్రుల ఇంట్లో జరుగుతుంది. वो ब्राह्मण बनना चाहता है तो बन सकता है कि नहीं? ఆయన బ్రాహ్మణులుగా అవ్వాలి అంటే గనుక అవ్వగలరా? తయారవ్వగలరా లేదా? हाँ, ब्राह्मण बनना है तो थोड़ा कंडीशन है। బ్రాహ్మణులుగా తయారవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. शूद्र लोग क्या करते हैं? नॉनवेज खाते हैं, दारू पीते हैं, गुटखा खाते हैं, स्मोकिंग करते हैं, बहुत बैड हैबिट्स रहता है उनको। శూద్రులు ఏం చేస్తారు? మందు తాగుతారు, నాన్ వెజ్ తింటారు, సిగరెట్ కాలుస్తారు. ఇట్లా అన్ని పనులు చేస్తూ ఉంటారు. ब्राह्मण बनना है तो वो सभी त्याग करना पड़ेगा ना। అయితే వాళ్ళు బ్రాహ్మణులుగా తయారవ్వాలి అనుకోండి, ఇవన్నీ త్యాగం చేయాలి కదా! उसके बाद मंत्र पठन सीखना पड़ेगा, पूजा का विधि विधान सीखना पड़ेगा, उसके लिए स्कूल में जाना पड़ेगा।
దాని తర్వాత అక్కడ పూజా విధానాలన్నీ నేర్చుకోవాలి. మంత్రాలు నేర్చుకోవాలి. తరువాత వాళ్ళు స్కూలుకి వెళ్ళాలి. वो सभी सीख कर घर आने के बाद అవన్నీ కూడా నేర్చుకుని వాళ్ళు ఇంటికొచ్చిన తర్వాత घर में बनाया हुआ भोजन ही खाना चाहिए, होटल में बाहर का भोजन नहीं खाना चाहिए। ఇంట్లో తయారు చేసిన భోజనమే వాళ్ళు తినాలి. బయట तो बाबा कहते हैं అయితే బాబా అంటారు, आपको भी మీరు కూడా अभी ब्राह्मण बनना है। మీరు కూడా ఇప్పుడు బ్రాహ్మణులుగా తయారవ్వాలి. जो ब्राह्मण लौकिक में बनते हैं, ఎవరైతే బ్రాహ్మణులు లౌకికంలో తయారవుతారో घर से बाहर पूजा के लिए जाते हैं। వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయటికి పూజ చేయడానికి వెళ్తారు. दोनों तरफ बहुत शॉप्स रहते हैं, వాళ్ళు వెళ్ళే దారిలో 2 వైపులా కూడా చాలా షాప్స్ ఉంటాయి. लेकिन उनका अटेंशन उसकी तरफ नहीं रहना चाहिए। అయితే వాళ్ళ అటెన్షన్ వాటి వైపుకి ఉండకూడదు. उनका अटेंशन कहाँ रहना चाहिए? వాళ్ళ అటెన్షన్ ఎటువైపు ఉండాలి? किसके घर में जाकर पूजा करना है, किस टेम्पल में जाकर पूजा करना चाहिए, वो अटेंशन रहना चाहिए। వాళ్ళ అటెన్షన్ ఎటువైపు ఉండాలి అంటే ఎవరి ఇంటికి వెళ్లి పూజ చేయాలి? ఆహ్, जिस टेम्पल में जाकर पूजा करना है वो अटेंशन रहना चाहिए। ఏ గుడికి వెళ్లి పూజ చేయాలి అన్న వైపున వాళ్ళ అటెన్షన్ ఉండాలి. वो पूजा के द्वारा వాళ్ళు ఆ పూజ ద్వారా आपको उनको नारियल भी मिलता है, चावल भी मिलता है, कपड़ा भी मिलता है, पैसा भी मिलता है। అలా ఆ పూజ చేయడం వల్ల వాళ్ళకి ధనం లభిస్తుంది. వాళ్ళకి బియ్యం లభిస్తాయి. తర్వాత వాళ్ళకి కొబ్బరికాయ లభిస్తది. వాళ్ళకి దక్షిణ కూడా లభిస్తుంది. तो उस द्वारा ही अपना जीवन चलाना पड़ता है उनका या उनका परिवारों का। అయితే ఇలా వచ్చిన వాటితోనే వాళ్ళ జీవితము, వాళ్ళ పరివారం యొక్క జీవితం కూడా నడుస్తుంది. बाहर का दुनिया का कोई भी गंदे चीजों के साथ वो कनेक्ट नहीं रहना चाहिए। బయట యొక్క ఏ మురికి వస్తువుతోనూ వాళ్ళకి సంబంధం ఉండకూడదు. खुद ब्राह्मण कहता है और बाहर का खाना खाता है तो అయితే వాళ్ళు ఎవరైతే స్వయంగా నేను బ్రాహ్మణులు అని, మళ్ళీ బయట ఫుడ్ తింటే కనుక उनको बाबा कहते हैं వాళ్ళు బాబా ఏమంటారు అంటే, हाफ कॉस्ट ब्राह्मण कहते हैं। हाफ कॉस्ट ब्राह्मण, फुल कॉस्ट नहीं, हाफ कॉस्ट ब्राह्मण। వాళ్ళని హాఫ్ కాస్ట్ బ్రాహ్మణులు అని అంటారు. ऐसे ही అలాగే अपने को चेक करो। మీ స్వయాన్ని చెక్ చేసుకోండి. हर रोज अपने आत्मा रूपी साधन को మీరు ప్రతిరోజు కూడా మీ ఆత్మారూపి సాధనాన్ని भगवान जो भोजन देते वही खिला रहे हो భగవంతుడు ఏదైతే భోజనం ఇస్తున్నారో దాన్నే తినిపిస్తున్నారా? या लोग जो दे रहे वो भोजन खिला रहे हो? లేకపోతే బయట జనము ఏదైతే భోజనం ఇస్తున్నారో దాన్ని తినిపిస్తున్నారా? ईश्वरी सेवा द्वारा जो मिलता है उसको ही यूज कर रहे हो ఈశ్వరీయ జీవితం ద్వారా ఏదైతే దొరుకుతుందో దాన్నే ఉపయోగించుకుంటున్నారా? या रावण का कोई चीज भी अपने पास बहुत अच्छा करके संभाल के रखा है उसको यूज कर रहे हो? లేకపోతే రావణుడి యొక్క వస్తువులు ఏవున్నాయో వాటిని చాలా బాగున్నాయి అని చెప్పి మీ దగ్గర ఉంచుకుంటున్నారా? अपने को चेक करो। స్వయాన్ని చెక్ చేసుకోండి. तो बाबा तो समझते हैं బాబా ఏమనుకుంటూ ఉంటారంటే, अभी मेरे बच्चे ब्राह्मण हैं। ఇప్పుడు నా పిల్లలందరూ బ్రాహ్మణులు. ब्राह्मण माना బ్రాహ్మణులు అంటే पवित्रता। పవిత్రత. उनका मन कहाँ भी अटका हुआ नहीं रहना चाहिए। వాళ్ళ మనస్సు ఎటువైపు వెళ్ళకూడదు. मैं और मेरापन कहाँ भी नहीं रहना चाहिए। నేను మరియు నాది అన్నది అస్సలు ఎక్కడ ఉండకూడదు. पवित्रता ही ब्राह्मण जीवन का रियलिटी है। పవిత్రతే బ్రాహ్మణ జీవితం యొక్క వాస్తవిక జీవితం. हाँ, वही उनका रॉयल्टी है। అదే రాయల్టీ వాళ్ళది. वही उनका पर्सनालिटी भी है। అదే వాళ్ళ పర్సనాలిటీ కూడా. हाँ, अभी तक आप ब्राह्मण बने। ఇప్పటి వరకు మనము బ్రాహ్మణులుగా తయారయ్యాం. इससे क्या होता है? దీంతో ఏమవుతుంది? भगवान को यूज करके समस्या का समाधान आप देते हो। బ్రాహ్మణులుగా అయ్యి భగవంతుడిని ఉపయోగించుకుని ఆ సమస్య యొక్క సమాధానాన్ని మీరు ఇస్తారు. नेक्स्ट क्या बनना है? దాని తర్వాత మనం ఎలా తయారవ్వాలి? ब्राह्मण सो फरिश्ता। బ్రాహ్మణుల నుండి ఫరిష్తా. बाबा के बच्चे బాబా యొక్క పిల్లలు ब्राह्मण बनने के बाद क्या कर रहे हैं? బ్రాహ్మణులుగా తయారైన తర్వాత ఏం చేస్తారు? भगवान के साथ कनेक्शन तो मिल गया ना। భగవంతుడితో అయితే కనెక్షన్ దొరికింది. कैसे शक्ति लेना है, कैसे जायदाद लेना है, कैसे पैसा लेना है, वो भी समझ में आ गया।
భగవంతుని దగ్గర నుంచి ఎలా శక్తి తీసుకోవాలి? ఎలాగ భగవంతుని ఆస్తి తీసుకోవాలి? ఎలా శక్తుల్ని తీసుకోవాలి అనేది వాళ్ళకి తెలిసింది. राजयोग द्वारा पता चल गया। అది వాళ్ళకి రాజయోగం ద్వారా తెలిసింది. वो शक्तियों को अपने शरीर के लिए यूज कर रहे हैं। అయితే వాళ్ళేం చేస్తున్నారు? ఆ శక్తుల్ని వాళ్ళ శరీరానికి ఉపయోగించుకుంటున్నారు. शरीर का परिवार के लिए यूज कर रहे हो, శరీరం యొక్క పరివారం వాళ్ళ గురించి ఉపయోగించుకుంటున్నారు. अपने सेंटर के लिए यूज कर रहे हो, వాళ్ళ సెంటర్ గురించి ఉపయోగించుకుంటున్నారు. अपनी जोन के लिए यूज कर रहे हो, వాళ్ళ జోన్ గురించి ఉపయోగించుకుంటున్నారు. तो क्या हो गया? అప్పుడు ఏమైంది? रिश्ता बन गया ना। అక్కడ రిష్తా అంటే బంధం వచ్చేసింది గదా! मैं और मेरापन, जहाँ मेरापन है वहां ही आप यूज कर रहे हो ना। అక్కడ నేను, నాది అన్నది వచ్చింది కదా! నాది అన్నదానికే కదా మీరు ఉపయోగించుకుంటున్నారు. मेरा बच्चा, मेरा काम, उसमें ही यूज कर रहे हो। నా పిల్లలు, నా పని అని చెప్పి అందులోనే మీరు ఇవన్నీ ఉపయోగించుకుంటున్నారు. इसीलिए అందువల్ల अभी फरिश्ता बनना। ఇప్పుడు మీరు ఫరిస్తాగా అవ్వండి. जब ईश्वरीय का कार्य आता है, ఎప్పుడైతే ఈశ్వరీయ కార్యం వస్తుందో, जो भी शक्ति मिलता है, ఏమి ఈ శక్తి దొరుకుతుందో सभी को बांटना है। దాన్ని మొత్తం అందరికీ కూడా పంచిపెట్టాలి. उसमें कुछ भी मैं और मेरापन नहीं रहना चाहिए। అందులో ఇంత కొంచెం కూడా నేను, నాది అన్నది ఉండకూడదు. इस दुनिया में आपको किसी के साथ भी कोई रिश्ता नहीं है। ఈ ప్రపంచంలో ఎవ్వరితోనూ కూడా మీకు ఏమీ బంధము లేదు. तो आप एक सेपरेट एनर्जी हो, మీరు ఒక సెపరేట్ ఎనర్జీ. भगवान से शक्ति ले रहे हो, सभी को दे रहे हो। భగవంతుని దగ్గర నుంచి శక్తి తీసుకుంటున్నారు, అందరికీ ఇస్తున్నారు. इस दुनिया में आपका कोई मित्र भी नहीं है, आपका कोई शत्रु भी नहीं है। ఈ ప్రపంచంలో మీకు ఎవరు మిత్రులు లేరు, శత్రువులు లేరు. आपको जो भी देना है निमित्त होकर देते रहना चाहिए। మీకు ఏది ఇవ్వాలి అన్నా సరే అది నిమిత్తంగా తయారయ్యి ఇవ్వడమే. तो फरिश्ते कैसे रहते हैं? అయితే ఫరిష్తాలు ఎలా ఉంటారు? पुराने संस्कार से डिटैच रहते हैं। పురాతన సంస్కారాల నుంచి డిటాచ్ అయ్యి ఉంటారు. पुराना संस्कार क्या है? పురాతనమైన సంస్కారాలు ఏమేమిటి? तन और तन का जो संस्कार है वो पुराना है। తనువు మరియు తనువు యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పురాతన సంస్కారాలే. मैं शरीर हूँ, ये मेरा शरीर का पिता है, माता है, बच्चे हैं, बेटे हैं, देश है, ये सभी क्या है? पुराना संस्कार है। నేను శరీరాన్ని, ఈ శరీరం యొక్క తండ్రి లేకపోతే పిల్లలు లేకపోతే భార్య ఇవన్నీ కూడా పురాతనమైన సంస్కారాలు. ये मेरा देश है, ये मेरा राज्य है, ये मेरा भाषा है, ये सभी पुराना संस्कार है। ఇది నా రాజ్యము, ఇది నా రాష్ట్రము, ఇది నా భాష ఇవన్నీ కూడా పురాతన సంస్కారాలు. नया संस्कार क्या है? అయితే కొత్త సంస్కారాలు ఏమిటి? मैं कौन हूँ? నేను ఎవరిని? आत्मा। ఆత్మను. मेरा कौन? నావి ఏంటి నావి? शिव बाबा। శివబాబా నావాడు. तो शिव बाबा जो कहते वो करना है बस। అయితే శివబాబా ఏం చెప్తున్నారో అది చెయ్యండి అంతే. तो पुराने संस्कार से डिटैच हो जाओ। పురాతన సంస్కారాల నుంచి డిటాచ్ అయ్యి అంటే దూరంగా వచ్చేయండి. पूरे संस्कार, पुराने संसार से भी डिटैच हो जाना। పురాతన సంసారాంచి కూడా డిటాచ్ అయ్యి రండి. नहीं तो क्या होता है? అలా చెయ్యకపోతే ఏం జరుగుతుంది? आपका शरीर का संसार ही आपको याद आता रहेगा। శరీరం యొక్క సంసారమే మీకు గుర్తు వస్తూ ఉంటుంది. उसमें जो कमियां है, उसको जो इम्प्रूवमेंट्स करना है, जो धन का जरूरत है, वही याद आता रहेगा। అందులో ఏం లోపాలున్నాయి, ఏమి ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ऐसे आत्माएं ఇలాంటి ఆత్మలు हर कर्म करते हुए ఈ కర్మ చేస్తూ కూడా सदा लाइट रहते हैं। ఎల్లప్పుడూ తేలిగ్గా ఉంటారు. आज भारीपन का कारण क्या है? ఈ రోజుల్లో భారీతనం వస్తుంది. అది ఎందుకు? దానికి కారణం ఏంటి? मन से सब कुछ मेरा 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 समझ रहे, वही तो भारीपन का कारण है। మనస్సుతో అన్నీ కూడా నావి, నావి, నావి అని అనుకుంటున్నారు. దానివల్లే భారీతనం వస్తుంది. आपके घर में बहुत कुछ साधन है, మీ ఇంట్లో చాలా సాధనాలున్నాయి. वो सभी साधन को अपने सिर के ऊपर रख दो तो क्या होता है? भारी होता है कि नहीं? మీ ఇంట్లో ఉన్న సాధనాలన్నిటిని కూడా మీ శిరస్సు మీద ఉంచుకోండి. అప్పుడు భారీగా ఉంటుందా లేదా? जहां भी जाते उसको सिर के ऊपर रखकर चलो, हर कर्म करो तो क्या होता है? మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సాధనాలన్నీ కూడా మీ శిరస్సు మీద ఉంచుకుని వెళ్తూ ఉంటే గనక మీకు ఏమనిపిస్తుంది? భారీతనం అనిపిస్తుంది కదా! अच्छा लगता है क्या वो? మీకు బాగా అనిపిస్తుందా అలా పెట్టుకోవడం?
ऐसे मेरा परिवार, मेरे बच्चे, मेरे सास ससुर, ये सब भी मन में रखकर भारी रखकर चल रहे हो। నా పిల్లలు, నా సంసారము, నా అత్తగారు, మావగారు ఇలా అన్నీ పెట్టుకోవడం వల్ల భారీతనమే వస్తుంది. ऐसे तो भगवान को तो देखो, అయితే అయితే ఇలా భగవంతుడిని చూడండి. सारा विश्व उनका है। మొత్తం విశ్వమంతా ఆయనదే. उन सभी को अपने मन में रखकर चलेगी तो वो कितना भारी हो सकता है। వీళ్ళందరినీ కూడా ఆయన మనస్సులో పెట్టుకొని వెళ్తే గనక ఎంత భారీతనం వస్తుంది ఆయనకి. उनका चिंता वो मन में नहीं रखता है, ఆయన ఆ చింతని ఏమి ఆయన మనస్సులో ఉంచుకోరు. लेकिन अपने परिवार का चिंता को दूर करने के लिए निमित्त बनता है। అయితే ఆయన పరివారం యొక్క చింతని దూరం చెయ్యడానికి ఆయన निमित्त बनते हैं। నిమిత్తంగా ఉంటారు. ऐसे అలాగే सदा लाइट रहना, సదా మీరు తేలిగ్గా ఉండండి. साथ में దాంతో పాటు सभी के साथ प्यारा रहना, न्यारा रहना। అందరితోనూ కూడా ప్రేమగా ఉండండి, అతీతంగా ఉండండి. हर एक को लगना चाहिए मेरा है। ప్రతి ఒక్కళ్ళకి ఎలా అనిపించాలి అంటే వీళ్ళు నా వాళ్ళు అనిపించాలి. किस आधार पर? దేని ఆధారంగా? जो भी आपके संबंध संपर्क में आते हैं, ఎవరైనా కూడా మీ సంబంధ సంపర్కాల్లోకి వస్తారో उनको रूहानी शक्ति देते रहना। వాళ్ళకి ఆత్మిక శక్తిని ఇస్తూ వెళ్ళండి. आपके घर के सामने बहुत सारे लोग आते जाते हैं, మీ ఇంటికి చాలా మంది వస్తూ వెళ్తూ ఉంటారు. उन सभी लोगों को अपने घर में बुलाते हो क्या? వాళ్ళందరినీ కూడా మీ ఇంట్లోకి పిలుస్తారా ఏంటి? उनको चाय, काफी, भोजन, जूस देते हो क्या? వాళ్ళందరికీ కూడా భోజనము, టీ అన్నీ ఇస్తారా ఏంటి? जो आपका पहचान वाले हैं उनको तो घर में बुलाते हो, उनको जो चाहिए देते हो। ఎవరైతే మీకు తెలుసున్న వాళ్ళో వాళ్ళని ఇంట్లోకి పిలుస్తారు. వాళ్ళకి టీ, కాఫీలు ఇస్తారు. जिनको समझ लो बहुत भूख है, नहीं तो बहुत गर्मी है, जिनको भी बहुत भूख लगा है, गर्मी हुआ है, ఎవరికైతే బాగా ఆకలి వేస్తుందో, లేకపోతే వాళ్ళకి చాలా బయట వేడిగా ఉందో, आपके घर में वो जो चाहिए भोजन या पानी आप देंगे तो वो खुश होंगे ना। అయితే వాళ్ళు మీ ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి మీరు వాళ్ళు ఏం కావాలో అవి లేకపోతే టీ కానీ, లేకపోతే మంచినీళ్ళు గానీ ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు కదా! तो बाबा फरिश्ता माना ये नहीं कहते सभी से डिटैच हो जाओ, ऐसा नहीं। అయితే బాబా ఇలా ఫరిష్తాగా అవ్వమని అంటే అందరి నుంచి డిటాచ్ అయిపోమని కాదు. ये शरीर से स्थूल दुनिया से जो देने में लेने में इसमें डिटैच हो जाओ। ఈ శరీరం నుంచి, ప్రపంచాన్నించి ఇచ్చుకోవడంలోను, పుచ్చుకోవడంలోను దూరంగా అవ్వమని. लेकिन भगवान का जो शक्ति देने में सदा हर एक को देते रहना, संकल्प द्वारा, मुख द्वारा, वाणी द्वारा, किसी भी रूप में। అయితే మీరు భగవంతుడికి మట్టుకు ఆహ్, भगवान का जो शक्ति है हर एक आत्मा को देते रहना। కానీ భగవంతుని యొక్క శక్తి ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళకి ఇస్తూ వెళ్ళండి. भले संकल्प के रूप में, भले वाचा के रूप में, भले मुख के रूप में। అది సంకల్ప రూపంలో అవ్వచ్చు, లేకపోతే నోటి నుంచి ఇచ్చేది అవ్వచ్చు, లేకపోతే ముఖం నుంచి ఇవ్వచ్చు, లేకపోతే వాచా సేవ అవ్వచ్చు. उनको ऐसा लगना चाहिए मेरा है। వాళ్ళకి ఎలా అనిపించాలంటే వీళ్ళు నా వాళ్ళు అని అనిపించాలి. कभी कभी मैं ईश्वरी जिंदगी में देखता हूँ, అప్పుడప్పుడు నేను నా ఈశ్వరీయ జీవితంలో చూస్తూ ఉంటాను. कोई कोई बाबा के बच्चे కొంతమంది బాబా పిల్లలు अपने पर्सनल लाइफ के बारे में हमको बहुत कुछ कहते हैं। వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చాలా చెప్తూ ఉంటారు మాకు. क्यों? ఎందుకు? ये भाई हमारा है करके वो फीलिंग उनको आता है ना, इसीलिए तो वो कहते हैं। ఈ ఈ ఈ ఈ అన్నయ్య గారు మా వాళ్ళే అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళు నాకు అన్నీ చెప్తారు. ऐसे ही ఓకే. सभी का समस्या सुनते मत रहना, అలాగే అందరి సమస్యలు వింటూ కూర్చోకండి. लेकिन उनको हेल्प करना। కానీ వాళ్ళకి మీరు సహాయం చేయండి. ऐसे करना है तो क्या बनना पड़ेगा? అలా సహాయం చేయాలి అంటే మీరు ఎలా తయారవ్వాలి? देवता बनना पड़ेगा ना। మీరు దేవతగా తయారవ్వాలి కదా! अभी तक क्या 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 थे? ఇప్పటి వరకు మీరు ఎవరు? लेवता थे। మీరు ఇంతవరకు లేవత. कोई रिश्तेदार आते तो क्या लेकर आते हैं ये सोचते थे। ఎవరైనా బంధువులు ఇంటికొస్తే వాళ్ళు ఏం తీసుకుని వస్తారు అని చెప్పి ఆలోచించేవారు. अभी क्या बनना है? కానీ ఇప్పుడు మీరు ఎలా తయారవ్వాలి? देवता बनना है। దేవత కింద తయారవ్వాలి. पहले शूद्र थे, మొదట మీరు శూద్రులు, अभी ब्राह्मण हो, ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, नेक्स्ट फरिश्ता बनना है। తర్వాత మీరు ఫరిష్తాలుగా తయారవ్వాలి. देने का बात आता है उसमें मैं और मेरापन नहीं आना चाहिए, स्वार्थ हद नहीं आना चाहिए।
ఇచ్చే ఇటువంటిది ఏదైనా వస్తే గనక అందులో నేను, నా వాళ్ళు అనేది రాకూడదు. फरिश्ता सो देवता बनना। తర్వాత ఫరిష్తా నుండి దేవత కింద తయారవ్వాలి. तो अपने को चेक करना। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. अभी अपने मन अभी भी लौकिक में है, ఇప్పటికి కూడా మీ మనస్సు లౌకికంలోనే ఉందా? इसका मतलब आप अभी भी शूद्र में हो। ఇలా ఉంటే గనక మీరు ఇప్పటికి కూడా శూద్రులే. भगवान आपको ईश्वरीय कार्य में यूज कर रहा है क्या? భగవంతుడు మిమ్మల్ని ఆ ఈశ్వరీయ కార్యంలోకి ఉపయోగించుకుంటున్నారా? कोई आत्मा आकर आपको कह रहे हैं क्या मेरे समस्या के समाधान के लिए थोड़ा बाबा के पास जाकर कहो? ఎవరైనా ఆత్మలు మీ దగ్గరికి వచ్చి నా సమస్య గురించి కొంచెం బాబాకి చెప్పండి అని చెప్తున్నారా? इतना दुख का बात है। ఎంత దుఃఖం వచ్చేటటువంటి విషయం ఏంటంటే, लोग आकर आपके पास नहीं कहते हैं ये मेरा समस्या है समाधान करो करके। జనమొచ్చి మీ దగ్గరికి రారు సమస్యకి సమాధానం ఇవ్వండి అని చెప్పి. आप निमित्त आत्माओं के पास जाकर कहते हो भाई जी बहन जी ये समस्या का समाधान करो। మీరు నిమిత్త ఆత్మల దగ్గరికి వెళ్లి, "బాయిజీ ఈ సమస్యకి సమాధానాలు ఇవ్వండి" అని ఇంకా మీరే అడుగుతున్నారు. वो भी समस्या आत्मा का कनेक्टेड नहीं रहता है, तन का कनेक्टेड, तन का परिवार का कनेक्टेड रहता है। ఆ సమస్య కూడా ఆత్మకి సంబంధించింది అవ్వదు. తనువుకి సంబంధించిందే అవుతుంది. हाँ, तो इसका मतलब क्या हो गया? అయితే అప్పుడు దీని అర్థం ఏమైపోయింది? अभी तक आप शूद्र ही बने हो ना। ఇప్పటి వరకు కూడా మనము శూద్రులుగానే ఉన్నాం కదా! हाँ, ऐसा नहीं कि सभी लोग शूद्र हैं, అని కాదు అందరూ శూద్రులనేం కాదు. थोड़े ब्राह्मण भी बने हैं। కొంతమంది బ్రాహ్మణులుగా కూడా తయారయ్యారు. अपने स्थिति और अवस्था द्वारा चेक करना। మీ మీ స్థితి మరియు అవస్థ ద్వారా చెక్ చేసుకోండి. आप ब्राह्मण बने हो क्या? మీరు బ్రాహ్మణులుగా అయ్యారా లేదా? भले आप ज्ञान किसी को नहीं दे रहे हो, మీరు ఎవరికైనా జ్ఞానం ఇవ్వటం లేదు అనుకోండి. लेकिन जब योग के समय पर सारे विश्व को शक्ति देने के निमित्त बने हो क्या, ये तो चेक करो ना। మీరు యోగం చేసేటప్పుడు మీరు మొత్తము విశ్వం అంతటికి శక్తిని ఇవ్వడానికి నిమిత్తంగా అయ్యారా లేదా అన్నది చెక్ చేసుకోండి. ओके, ईश्वरीय विश्वविद्यालय में देने के लिए आपके पास पैसा नहीं है, ओके। ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఇవ్వడానికి మీ దగ్గర ధనం లేదు. ఓకే. सेंटर में जाकर सेवा करने के लिए आपके पति लोग परमिशन नहीं देते, वो भी ओके। సెంటర్‌కి వెళ్ళి అక్కడ సేవ చేయడానికి మీ భర్తలు ఎవరు ఒప్పుకోవటం లేదు. దానికి ఓకే. लेकिन కానీ मनसा सेवा तो कर सकते हो ना। మీరు మనసా సేవ అయితే చేయవచ్చు కదా! तो जरूरत के अनुसार కాబట్టి అవసరం అనుసారంగా अपने पास खिचड़ापन नहीं रखना है। మీ దగ్గర మురికిని ఏమి ఉంచుకోకండి. शूद्रपन तो रहना ही नहीं है। శూద్రత్వం అన్నది ఉండకూడదు. अभी तक ब्राह्मण हो, ఇప్పటి వరకు మీరు బ్రాహ్మణులేనా? उसके बाद फरिश्ता, ఇప్పటి వరకు మీరు బ్రాహ్మణులు, దాని తర్వాత ఫరిష్తా, फरिश्ता सो देवता। ఫరిష్తా నుండి దేవత. ब्राह्मण होता है तो लोग समस्या आकर आपके सामने आते हैं। బ్రాహ్మణులైతే గనక జనమంతా మీ దగ్గరికి వస్తారు. जैसे मूर्ति के आगे लोग आते हैं, ఎలా అంటే మూర్తికి ఎదురుగా అందరూ జనం వస్తారు. लेकिन मूर्ति सुन नहीं सकती है, कुछ कह नहीं सकती है ना। కానీ మూర్తి వినలేరు, అలాగే చెప్పలేదు కూడా. और जो भगत है वो अपने मुख से कुछ नहीं कहते, अंतर्मुख से कहते हैं, शरीर के मुख से कोई अपनी समस्या को नहीं कहते हैं। భక్తులు కూడా వాళ్ళ అంతర్ముఖంతో చెప్తారు. బయట నోటితో చెప్పలేరు వాళ్ళు. मूर्ति द्वारा समस्या का समाधान मिलता है। కానీ మూర్తి ద్వారా సమస్య యొక్క సమాధానం అయితే దొరుకుతుంది. भक्त और मूर्ति के बीच में ब्राह्मण एक क्या होता है, साधन बन जाता है। అయితే భక్తులకి, మూర్తికి మధ్యలో సాధనంగా బ్రాహ్మణులు తయారవుతారు. अभी आपको क्या बनना है? ఇప్పుడు మీరు ఎలా తయారవ్వాలి? देवता बनना है, దేవతలుగా తయారవ్వాలి కదా! माना मूर्ति बनना है। అంటే మీరు మూర్తిగా తయారవ్వాలి. लेकिन जब देने के बात आता है, కానీ ఇచ్చేటటువంటి విషయం వచ్చినప్పుడు మాత్రం वहां पार्शियलिटी नहीं होना चाहिए। అక్కడ పార్షియాలిటీ ఉండకూడదు. ऐसे बनना है तो అలా తయారవ్వాలి అంటే గనక 95% आपका विकर्म विनाश होना चाहिए। 95% మీ వికర్మలు వినాశనం అవ్వాలి. नहीं तो 95% आप आत्मा का एनर्जी उस समय भगवान के हाथ में देना चाहिए। లేకపోతే 95% ఎనర్జీ ఆ సమయంలో మీరు భగవంతునికి ఇవ్వాలి. आत्मा के पास एक शक्ति रहता है ना, ఆత్మ దగ్గర ఒక శక్తి ఉంటుంది కదా! वो अलग अलग कर्म के लिए यूज करता है। అది ఆత్మ రకరకాల పనులకి ఉపయోగించుకుంటూ ఉంటుంది.
थोड़ा देखने में, थोड़ा सुनने में, थोड़े बातें करने में, कोई ब्रीदिंग करने में, थोड़ा सोचने में, ऐसे वेराइटी में क्या करता है, डिस्ट्रीब्यूट करता है। కొంత చూడటానికి, కొంత వినడానికి, కొంత మాట్లాడడానికి ఇలా రకరకాల ప్లేసెస్‌లో ఉపయోగించుకుంటూ ఉంటుంది. जैसे एक टैंक से पानी आता है, उसमें साइड में बहुत तो पाइप्स रहता है ना, वो अलग अलग जगह पर डिस्ट्रीब्यूट होता है। అది ఎలా అంటే ఒక పెద్ద ట్యాంక్ నుంచి చాలా పైపులుంటాయి గదా! ఆ పైపుల్లోంచి రకరకాల ప్లేస్‌లకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి నీళ్లు అలా. अभी जो बाबा चाहता है, అయితే ఇప్పుడు బాబా ఏం కోరుకుంటున్నారు అంటే, देवता स्वरूप आपका होना है तो మీరు దేవతా స్వరూపులుగా మారాలి అంటే కనుక, एक जगह पर शरीर को बिठाना पड़ता है। మీరు ఒక ప్లేస్‌లో మీ శరీరాన్ని కూర్చోబెట్టాల్సి ఉంటుంది. कर्म करते हुए आने का स्टेज ये नहीं है। అయితే కర్మలు చేస్తూ వచ్చేటటువంటి స్టేజ్ కాదు ఇది. जब आप शरीर को बिठाते हो, మీరు శరీరాన్ని కూర్చోబెట్టినప్పుడు, उस समय बाबा से बात नहीं करना है, ఆ సమయంలో మీరు బాబాతో ఏమి మాట్లాడొద్దు. सेवा का समाचार नहीं कहना है, సేవ యొక్క సమాచారాన్ని కూడా చెప్పొద్దు. झगड़ा नहीं करना है, ఆయనతో ఏమీ గొడవ పెట్టుకోవద్దు. गुस्सा भी नहीं करना है, ఏమి కోపగించుకోవద్దు. डांस भी नहीं करना है। డాన్స్ కూడా చేయొద్దు. क्या करना है? మీరు ఏం చేయాలి? सिर्फ शक्ति विश्व तक जा रहा है, बस एक ही काम। ఒకే ఒక పని మీరు చేయాలి. శక్తి మీ దగ్గర నుంచి శక్తి విశ్వం వరకు వెళ్తుంది. 95% भगवान के हाथ में, 95% భగవంతుని యొక్క చేతిలోనే ఉంది. बाकी 5% మిగతా 5% ఎక్కడుంది? आप, बाबा आपको यूज कर रहा है, ये अनुभव आपको होना चाहिए ना। బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అన్న అనుభవం మీకు జరగాలి కదా! तो अनुभव करने के लिए आपको मन को भी, आपका मन को भी जरूरत है ना। అయితే అనుభవం చెయ్యాలి అంటే మీకు మనస్సు కూడా కావాలి కదా! तो 5% उस अनुभव की तरफ रखना, కాబట్టి 5% ఆ అనుభవం వైపు ఉంచాలి మనసుని. 95% भगवान के हाथ में दे देना। 95% భగవంతుని చేతిలోకి ఇవ్వండి. किसको देना है, कितना देना है, कब देना है, वो भगवान डिसाइड करेगा। ఎవరికివ్వాలి, ఎంతివ్వాలి, ఎప్పుడివ్వాలి అన్నది భగవంతుడే చూసుకుంటారు. उसमें कोई आकर उनकी समस्या भी नहीं कहेगा आपको। అందులో ఎవరైనా వచ్చి వాళ్ళ సమస్యలు కూడా ఎవరు చెప్పరు మీతో. तो सिर्फ शक्ति जाने का एहसास होता रहेगा। ఓన్లీ శక్తి అలా ఫ్లో అవుతేటటువంటి అనుభూతే జరుగుతుంది. इसके लिए దీని గురించి 95% परिपक्वता का वो स्टेज चाहिए। 95% పరిపక్వత అనే స్టేజ్ కావాలి. तो इसके लिए కాబట్టి దీని గురించి अपने संकल्प को चेक करो। మీ సంకల్పాల్ని చెక్ చేసుకోండి. जो भी मन में आया वो संकल्प किया, ऐसा नहीं होता है। ఏవి సంకల్పాలంటే ఏవి మనసులోకి వచ్చినా అవే చేశాము అంది కాదు. समय के अनुसार సమయం అనుసారంగా बाबा जो मुरली में कहता है, బాబా మురళిలో ఏదైతే చెప్తారో वही संकल्प चलता है क्या? అవే సంకల్పాలు నడుస్తున్నాయా? वो संकल्प जो चल रहा है అయితే ఆ సంకల్పాలు ఏదైతే నడుస్తున్నాయో वो 100% सफलता होगा, उसमें निश्चय है। ఏదైతే సంకల్పాలు వస్తున్నాయో అవి 100% అవుతాయి అన్న నిశ్చయం ఉందా? सफल होता है, निश्चय है। ఆ 100% సఫలత అవుతాయి. ఆ 100% సంకల్పాలు సఫలం అవుతాయి అన్న నిశ్చయం ఉందా మీ దగ్గర? लेकिन सफलता कब होता है? అయితే కానీ సఫలత ఎప్పుడు జరుగుతుంది? बाबा के प्लान के अनुसार आपका संकल्प होता है तो बाबा का सहयोग रहता है ना। బాబా సంకల్పాల बाबा के प्लान के अनुसार आपका संकल्प चलता है तो बाबा का सपोर्ट रहता है। బాబా యొక్క ఆహ్, प्लान के अनुसार संकल्प బాబా चलता है, బాబా యొక్క ప్లాన్ అనుసారంగా సంకల్పాలు జరుగుతాయనుకోండి. उसमें बाबा का सपोर्ट रहता है, అందులో బాబా యొక్క సపోర్ట్ ఉంటుంది. तो बाबा का 100% सहयोग मिलेगा ही। అప్పుడు ఖచ్చితంగా బాబా యొక్క సహయోగం 100% మీకు దొరుకుతుంది. तो ईश्वरीय सेवा में अपनी स्थिति को और फल को दोनों को चेक करो। కాబట్టి ఈశ్వరీయ సేవలోని మీ ఆహ్, स्थिति और कर्मों का फल दोनों को चेक करो। కాబట్టి మీ స్థితిని తర్వాత ఆ ఫలితాన్ని రెండిటిని చెక్ చేసుకోండి. तो वर्तमान समय में అయితే వర్తమాన సమయంలో बाबा के बच्चे బాబా యొక్క పిల్లలు स्थूल रूप में స్థూల రూపంలో बहुत धन भी खर्चा कर रहे हैं, बहुत स्थूल में भी सेवा कर रहे हैं। చాలా ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. తర్వాత చాలా కూడా స్థూలంగా సేవ చేస్తున్నారు.
लेकिन ज्यादा रिजल्ट्स नहीं आ रहा है। కానీ ఎక్కువ రిజల్ట్స్ రావటం లేదు. बाबा के बच्चे नहीं बन रहे। బాబా యొక్క పిల్లలుగా తయారవ్వటం లేదు. क्यों? ఎందుకు? बाबा तो अभी निराकार में दे रहे हैं, हम स्थूल में दे रहे हैं। ఎందుకంటే బాబా ఏమో మనకి నిరాకారంగా ఇస్తున్నారు. మనమేమో స్థూలంగా ఇస్తున్నాము. इसलिए जो फल आना चाहिए वो नहीं मिलता है। అందువల్ల ఏ ఫలితం రావాలో అది దొరకటం లేదు. लौकिक में हो या अलौकिक में हो, లౌకికంలో అవ్వచ్చు, లేకపోతే అలౌకికంలో అవ్వచ్చు. मन में जो खुशी होना चाहिए वो नहीं मिल रहा है। మనసులో ఏదైతే సంతోషం రావాలో అది రావటం లేదు. दुनिया में भी देखो ప్రపంచంలో కూడా చూడండి कितना वीवीआईपी लोग हैं। ఎంతమంది వివిఐపీలు ఉన్నారు. हर कर्म करने के पहले वो चेक करते हैं ना। ప్రతి కర్మ చేసే ముందు వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా! भोजन खाने के पहले चेक करते हैं। భోజనం చేసే ముందు చెక్ చేసుకుంటారు. कहाँ भी जाना है तो पहले प्लान करते हैं। ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు ప్లాన్ చేసుకుంటారు. अपने कपड़े को पहनना है तो भी चेक करते हैं। వాళ్ళు ఏమైనా దుస్తులు వేసుకోవాలన్నా కూడా चेक करते हैं। చెక్ చేసుకుంటారు. कर्म के फल आने के बाद भी चेक करते हैं, ठीक हुआ कि नहीं। కర్మల యొక్క ఫలితాలు వచ్చాక కూడా చెక్ చేసుకుంటారు సరిగా అయ్యాయా లేదా అని. तो चेक कब करना है? అయితే ఎప్పుడు చెక్ చేసుకోవాలి? कर्म के पहले ही चेक करना है ना। కర్మలు జరిగే ముందే కదా చెక్ చేసుకోవాలి. कर्म होने के बाद चेक करेंगे तो वो चेंज करने का अब आपके पास ऑप्शन ही नहीं रहता है। కర్మలు అయిన తర్వాత చెక్ చేసుకుంటే మనము దాన్ని మార్చడానికి ఆప్షనే ఉండదు. तो बाबा कहते पहले संकल्प, कर्म का स्टार्टिंग स्टेज है संकल्प। కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఆహ్, कर्म का स्टार्टिंग स्टेज है संकल्प, కర్మల యొక్క మొదటి స్టేజే సంకల్పం. तो उसमें चेक करो। దాంట్లోనే చెక్ చేసుకోండి. जब राजयोग में बैठे हो किसके लिए बैठे हो? ఈ రాజయోగంలో కూర్చున్నారు అనుకోండి. ఎవరి గురించి కూర్చున్నారు? बेटे के लिए बैठे हो, पति के लिए बैठे हो, या पैसे कमाने के लिए बैठे हो, किसके लिए बैठे हो पहले चेक करो ना। కొడుకు గురించి కూర్చున్నారా? భర్త గురించి కూర్చున్నారా? లేకపోతే ధనం గురించి కూర్చున్నారా? చెక్ చేసుకోండి. सेंटर के लिए बैठे हो, जोन के लिए बैठे हो, किस समस्या लेकर बैठे हो। సెంటర్ గురించి కూర్చున్నారా? లేకపోతే జోన్ గురించి కూర్చున్నారా? లేకపోతే ఏ సమస్య తీసుకొని కూర్చున్నారో చెక్ చేసుకోండి. तो आप सेंटर का कल्याणकारी बन गए, विश्व का कल्याणकारी नहीं बने ना। అలా కూర్చుంటే కనుక మీరు సెంటర్ యొక్క కళ్యాణకారిగా అయ్యారు కానీ విశ్వం యొక్క కళ్యాణకారిగా అవ్వలేదు కదా! बाबा ने कभी भी कहा है कि सेंटर कल्याणकारी बनो। బాబా ఎప్పుడైనా చెప్పారా మీరు సెంటర్ కళ్యాణకారులుగా అవ్వండి అని? तो चेक करना। కాబట్టి చెక్ చేసుకోండి. इसलिए అందువల్ల सदा स्वमान की सीट में बैठना। సదా స్వమాన సీట్‌లోని కూర్చోండి. तो स्वमान क्या है? అయితే స్వమానం అంటే ఏమిటి? हम क्या सीट पर बैठते हैं? మనం ఏ సీటు మీద కూర్చుంటాము? हम तो धनवान हैं, మేము ధనవంతులము. हमारे पास इतना बिल्डिंग है, మా దగ్గర ఇన్ని బిల్డింగ్‌లున్నాయి. इतने बच्चे हैं, ఇంతమంది పిల్లలున్నారు. इतना पैसा है, ఇంత ధనం ఉంది. इतना डिग्री है, ఇన్ని డిగ్రీలున్నాయి. इसके साथ कनेक्शन में बैठते हैं। దీంతో కనెక్షన్‌తో ఉంటారు పిల్లలు. स्वमान का सीट क्या है? స్వమానం యొక్క సీట్ ఏంటి? आत्मा के स्टॉक आपके पास कितना है? ఆత్మ యొక్క స్టాక్ మీ దగ్గర ఎంత ఉంది? शांति, सुख, आनंद, प्यार, शक्ति, पवित्रता, दुआ कितना है उसके ऊपर बैठो। ఆత్మ యొక్క శాంతి, సుఖము, ఆనందము, సంతోషము, ఆశీర్వాదాలు ఇలా ఎన్ని ఉన్నాయో ఆ సీటు మీద కూర్చోండి. वो सीट माना कोई लिख कर उसके ऊपर बैठना नहीं। ఆ సీట్ అంటే అలా రాసి దాని మీద కూర్చోవడం కాదు. वो जो आपके पास जमा है उसके साथ कनेक्शन होकर बैठना। మీ దగ్గర అవి ఎంత అయితే ఉన్నాయో స్టాకు వాటితో కనెక్షన్‌తో ఉండి కూర్చోండి. जो भी आते हैं वही देते रहना, ఎవ్వరొచ్చినా సరే అవే ఇస్తూ వెళ్ళండి. और जब भी रहते वो इसी के साथ खेलते रहना, उसको स्टॉक बनाते रहना, कमाई करते रहना। ఇప్పుడు ఉన్న ఆ స్టాక్‌తోనే సంపాదించుకోండి. దాని సం उसको जमा करते रहना, उसके साथ खेलते रहना। ఆ స్టాక్‌తో జమ చేసుకోండి. వాటితో ఆడుతూ ఉండండి. इस पोजीशन में रहने से పొజిషన్‌లో ఉండటం వల్ల ऑपोजिशन खत्म हो जाएगा। పొజిషన్ ఆగిపోతుంది. ये जो समान इतना संपन्न होना चाहिए, సమానము ఎంత संपन्न होना चाहिए, సంపన్నంగా ఉండాలి అంటే समझ लो कोई एक समुद्र के ऊपर बैठा है, ఇలా ఎవరో ఒకళ్ళు సముద్రం మీద నుంచున్నారు. आगे वाला आकर पानी पूछ रहा है। వాళ్ళేమో వాళ్ళ ఎదురుగా ఎవరైనా వచ్చి వాళ్ళు నీళ్లు ఇస్తారు. నీళ్లు అడుగుతారు.
कोई भी लाखों के रूप में, करोड़ों के रूप में आए, उनको पानी देंगे तो समुद्र का पानी खाली होगा क्या? అయితే ఎంతో మంది వస్తారు. లక్షల మంది, వేల మంది వస్తారు. ఎంత మందికడిగితే అంతమందికి నీళ్ళిస్తే ఆ సముద్రం ఏమైనా ఖాళీ అయిపోతుందా? नहीं है ना। ఖాళీ అవ్వదు కదా! ऐसे बाबा के साथ गोद में बैठो, बाबा का शक्ति देते रहो, कुछ खाली होगा क्या? అలాగే మీరు బాబా ఒడిలో కూర్చోండి. అలాగే బాబా దగ్గర నుంచి శక్తి తీసుకొని ఇవ్వండి. అప్పుడు ఖాళీ అవుతుందా ఏంటి? तो इतना आप संपन्न बन जाते हो, मानो इतना अथाह स्टॉक आपके पास रहता है। అప్పుడు మీరు ఇంత అక్కడ బాబా ఒడిలో కూర్చోవడం వల్ల ఎంత స్టాక్ ఉంటుందంటే మీ దగ్గర ఎప్పుడు స్టాక్ అంత ఎక్కువ స్టాక్ ఉంటుంది మీ దగ్గర. और आपके पास संपूर्ण रूप में वही रूहानी शक्ति ही रहेगा, रावण का शक्ति ऑटोमेटिकली बाहर चला जाएगा। మీ దగ్గర అలాగ సంపూర్ణ శక్తి ఇదే ఉంటుంది. తర్వాత రావణుని యొక్క శక్తి బయటికి వెళ్ళిపోతుంది. जैसे कोई व्यक्ति समुद्र के अंदर खड़ा है, उनका जो खिचड़ापन स्लोली जाता रहेगा ना, ओरिजिनलिटी आता रहेगा। ఎలా అంటే సముద్రంలో ఎవరైనా వ్యక్తి నిల్చుంటే అతని మీద ఉన్న మురికి అంతా స్లోగా పోతూ ఉంటుంది. అతనిలో ఉన్న మంచి అంతా బయటికి వస్తుంది. तो अपने को चेक करो। కాబట్టి మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి. सिर्फ बाहर से मैं बीके हूं ये दिखावा नहीं करना है। ఓన్లీ నేను బయట నుంచే మాత్రమే నేను బీకేనా అని మట్టుకు చూడకండి. मनसा మనసుతోను, वाचा వాక్కుతోను, कर्मणा కర్మలతోను, संबंध संपर्क में సంబంధ సంపర్కాలలోను, सदा సదా सभी जगह पर అన్ని ప్లేసుల్లోనూ ये विधि मैं अपना रहा हूं, ఈ విధిని నేను అలవరుచుకుంటున్నానా? इसको चेक करो। దీన్ని చెక్ చేసుకోండి. इसके लिए దాని గురించి एवर रेडी बनो। మీరు ఎవ్వరు రెడీగా అవ్వండి. उसके लिए आपको सेपरेट स्टेज नहीं मिलेगा। దాని గురించి మీకు సెపరేట్ స్టేజ్ ఏమీ దొరకదు. हर सेकंड उसी स्टेज में रहना। ప్రతి సెకండ్‌లోనూ మీరు ఆ స్టేజ్‌లోనే ఉండండి. लेकिन आज क्या हो रहा है, కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? वो स्टेज में आने के लिए रुकावट क्या हो रही है? ఆ స్టేజ్‌లోకి రావడానికి ఆటంకాలు ఏం వస్తున్నాయి? हम क्या कर रहे हैं, మనం ఏం చేస్తున్నామంటే बाबा से भी ज्यादा माया का पालना बहुत अच्छे रूप में ले रहे हैं। బాబా కన్నా మాయ యొక్క పాలన ఎక్కువ తీసుకుంటున్నాం. कैसे? ఎలా? बाबा को कहते हैं, బాబాకి చెప్తాం. बाबा हमको पैसे का थोड़ा जरूरत है, एक जॉब दिलाओ ना। బాబా నాకు ధనం కావాలి, అవసరం ఉంది, నాకొక జాబ్‌ని ఇప్పించండి అని చెప్పి. जॉब देने से उसका पैसा हम यज्ञ में डालेंगे और ज्यादातर आपको ईश्वरीय सेवा करेंगे, ऐसे बाबा को गारंटी देते हैं। ఎక్కువ ఎక్కువ ధనం వస్తే మేము కొంచెం ఈశ్వరీయ సేవలోకి ఇస్తాము అని చెప్తారు. हाँ, उससे क्या होता है, దాంతో ఏం జరుగుతుంది? आपका भोले भाले बात सुनकर जो हमारा भोलानाथ बाबा आपको जॉब दिलाता है। ఇలాంటి మాటలు విని భోలేనాథ్ బాబా మీకు జాబ్ ఇప్పిస్తారు. इसके पहले आप ठीक से अमृत वेले उठते थे, దీనికంట ముందు మీరు అమృత వేళ సరిగా లేచేవారు. मुरली भी सुनते थे, మురళి కూడా వినేవారు. सेंटर भी जाते थे, సెంటర్ కూడా వెళ్ళేవారు. भट्टी में भी जाते थे। బట్టీకి కూడా వెళ్ళేవారు. अभी क्या हुआ, ఇప్పుడు ఏం జరిగింది? पैसे कमाने लगी, ధనం సంపాదించడం మొదలు పెట్టారు. पैसा ज्यादा हुआ, ధనం ఎక్కువ రావడం మొదలు పెట్టింది. ज्यादा साड़ियां घर में आ गई, చాలా చీరలు ఇంట్లోకి వచ్చాయి. नया बिल्डिंग बनाने का इच्छा हुआ, కొత్త బిల్డింగ్ కట్టించడానికి కోరిక వచ్చింది. नया कार भी लेने का सोच आ गया। కొత్త కారు తీసుకోవడానికి కూడా ఆలోచన వచ్చింది. अमृत वेले में आराम से सो गए। అమృత వేళేమో ఆరాంగా పడుకుండిపోయారు. क्यों? ఎందుకు? जॉब कंप्लीट होने तक रात को 12 बजे होता है ना बाबा, टाइम नहीं मिलता है। జాబ్ చేసేటప్పుడు రోజు రాత్రి 12 అయిపోతుంది బాబా, సమయం దొరకటం లేదు तो అంటారు. क्या हुआ, అప్పుడు ఏం జరిగింది? बिल्डिंग बना, पैसा बना, गहने बने। బిల్డింగ్ తయారు చేయబడింది, ధనం వచ్చింది, నగలు వచ్చాయి. क्या हुआ, माया का पालना हो रहा है ना। అప్పుడు ఏం జరుగుతుంది? మా యొక్క పాలనే జరుగుతుంది కదా. आप क्या सोचते हो, మీరేమనుకుంటారు? हम धनवान बन गए, हम बहुत धनवान बना, श्रीमंत क्या हो, रिचेस्ट बन गए, ऐसे सोचते हो। మేము ధనవంతులు అయిపోయాము, చాలా గొప్ప వాళ్ళ కింద అయిపోయాము అని మీరు అనుకుంటారు. तन के लिए तो मिला, मन के लिए क्या है, सब कुछ बैटरी डाउन हो गए है ना। ఇవన్నీ తను గురించే దొరికాయి. కానీ మనసుకి ఏం దొరికింది? బ్యాటరీ డౌన్ అయిపోయింది కదా. इसीलिए అందువల్ల ये माया का काम है या बाबा का काम है, पहचानो।
ఇది మాయ యొక్క పనా? లేకపోతే బాబా యొక్క పనా అన్నది గుర్తించండి. इसका मेन कारण है దీనికి ముఖ్య కారణం ఏమిటంటే मैं और मेरा। నేను మరియు నాది అని. मैं कौन? నేను అంటే ఎవరు? आत्मा। ఆత్మ. मेरा कौन? నావి ఏమేమిటి? मेरा कौन? నా నాది వాళ్ళు ఎవరు? ఎవరు? నా వాళ్ళు हाँ ఎవరు? परमात्मा। పరమాత్మ. तो मुझे सदा परमात्मा का ही काम करना है। కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా పరమాత్మని యొక్క పనే చేయాలి. जो भी मेरे पास है वो मेरा नहीं है, परमात्मा का है। ఏవి నా దగ్గరున్నా సరే అవి నావి కాదు పరమాత్మవి. एक लड़की शादी करके पति के घर में आती है, ఒక అమ్మాయి వివాహం చేసుకుని భర్త ఇంటికి వచ్చినప్పుడు वो सारा साधन बिल्डिंग से भी पति का है ना, उनका थोड़े ही है। అవన్నీ కూడా భర్తవే కదా! ఆవిడవేమీ కాదు కదా! लेकिन अधिकार तो चलाती है कि मुझे भी 50% अधिकार है करके। కానీ అధికారం అయితే చూపిస్తుంది. 50% అధికారం నాకు ఉంది అని చెప్పి. लेकिन कमाई किसने किया? కానీ ఈ సంపాదనంతా ఎవరు సంపాదించారు? मालिक कौन है? యజమాని ఎవరు? पति है ना। భర్తే కదా! आपको यूज करने के लिए परमिशन है, మీకు వాటిని ఉపయోగించుకోవడానికైతే పర్మిషన్ ఉంది. मालिक आप नहीं हो ना। కానీ యజమానులు మీరు కాదు కదా! ऐसे ही అలాగే दुनिया में आपके पास जो कुछ भी है, ప్రపంచంలో మీ దగ్గర ఏమున్నా సరే ईश्वरीय सेवा के लिए ईश्वर ने दिया है, मालिक ईश्वर है। ఈశ్వరీయ సేవ గురించి అది ఈశ్వరుడే ఇచ్చాడు. దానికి యజమాని కూడా ఆయనే. ऐसे मेरे बच्चे समझते हैं। అలా నా పిల్లలు అనుకుంటారు కూడా. लेकिन जब प्रैक्टिकल में आते हैं सब कुछ मेरा मेरा हो जाता है। కానీ ప్రాక్టికల్‌గా వచ్చినప్పుడు మాత్రం నాది నాది అని అనుకుంటారు. इसीलिए नंबरवार बन जाते हैं। అందువల్ల వాళ్ళు నంబర్ 1గా అయిపోతారు. अभी प्रकृति भी विनाश करने के लिए रेडी है। ఇప్పుడు ప్రకృతి కూడా వినాశనం చేయడానికి రెడీగా ఉంది. सिर्फ एक ऑर्डर पूछ रहे हैं, मैं रेडी हूँ, आप ऑर्डर देंगे तो विनाश हो जाएगा। ఓన్లీ ఒక ఆర్డర్ మాత్రమే అడుగుతుంది. నేను కరెక్ట్ రెడీగానే ఉన్నాను. మీరు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి వినాశనం చేయడానికి. पुराना बिल्डिंग गिराना है, नया बिल्डिंग तो रेडी होना है ना। ఇది కొత్త బిల్డింగ్ కట్టాలి అంటే పురాతనమైన బిల్డింగ్ पुराना बिल्डिंग गिराना है तो आपको रहने के लिए नया बिल्डिंग रेडी होना है ना, नहीं तो आप कहाँ रहेंगे। పూర్వ పాత బిల్డింగ్ పడిపోతేనే కదా మీరు కొత్త బిల్డింగ్ మీరు ఉండడానికి కొత్త బిల్డింగ్ కడతారు. नहीं नहीं नहीं, नया बिल्डिंग रेडी होने के बाद पुराना बिल्डिंग को गिराना पड़ता है। కొత్త బిల్డింగ్ తయారైన తరువాత పాత బిల్డింగ్ ని పడగొడతారు. क्योंकि रहने के लिए आपको जगह चाहिए ना। ఎందుకంటే మీకు అక్కడ ఉండడానికి మీకు ఒక ప్లేస్ కావాలి కదా. नया बिल्डिंग ही नहीं बनाया, पुराना बिल्डिंग गिरा है तो आप कहाँ रहेंगे। కొత్త బిల్డింగ్ తయారవ్వలేదు, పురానా బిల్డింగ్ పడేయలేదు. అప్పుడు పడిపోతే మీరు ఎక్కడ ఉంటారు? इसलिए అందువల్ల जो स्थापना करने वाले हैं अभी तक एवर रेडी नहीं है। స్థాపన చేసేవాళ్ళు ఇప్పటి వరకు రెడీగా అవ్వలేదు. करने वाले कौन? అప్పుడు చేసేవాళ్ళు ఎవరు? आप ही हो ना। మీరే కదా. इसलिए అందువల్ల जैसे ब्रह्मा बाबा हर कर्म में अर्जुन बने, ఎలా అయితే బ్రహ్మ బాబా ప్రతి కర్మలోనూ అర్జునుడి కింద తయారయ్యారో, बाबा ने जो कहा मुझे पहले करना है, बाकी लोग करते ही कि नहीं करते, मुझे लेना देना नहीं, मुझे करना है। బాబా ఏం చెప్పారో మొదట నేనే చెయ్యాలి. మిగతా వాళ్ళతో నాకు పని లేదు. కానీ నేనే ముందు చెయ్యాలి. क्या ब्रह्मा बाबा के आगे ऑपोजिशन नहीं आया क्या? అయితే బ్రహ్మ బాబా ముందు కూడా వ్యతిరేకత రాలేదా ఏంటి? बीमारी भी था అనారోగ్యం కూడా ఉంది. और सभी रूप में ऑपोजिशन आया, చాలా అన్ని రూపాల్లోనూ కూడా ఆయనకి వ్యతిరేకత వచ్చింది. माया भी आई, మాయ కూడా వచ్చింది. लेकिन विजयी बने ना। అయినా సరే వాళ్ళు విజయులుగా అయినా సరే ఆయన విజయులుగా అయ్యారు కదా. इसीलिए అందువల్ల फॉलो फादर करना, ఫాలో ఫాదర్ చేయండి. जब भी सेवा करना है, ఎప్పుడు కూడా సేవ చెయ్యాలి అంటే विश्व सेवा करना, విశ్వ సేవ చేయండి. सदा निमित्त, मैं एक साधन हूँ, करने वाला बाबा है, स्मृति में रहना। సదా నిమిత్తంగా అవ్వండి. నేను సాధనాన్ని మాత్రమే బాబాయే చేయిస్తున్నారు అని అనుకోండి. कर्म होने के बाद కర్మలు జరిగిన తర్వాత निर्माण बनना। నిర్మాణంగా తయారవ్వండి. कोई मुझे रिस्पेक्ट देना चाहिए, पैसा देना चाहिए, नाम मान शान चाहिए, वो इच्छा भी मत रखना। వాళ్ళందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే ధనాన్ని ఇవ్వాలి అన్నది ఏది ఆశించద్దు. हाँ, तो कुछ भी इच्छा मत रखना। ఏమి ఇచ్చ కూడా ఏమి కొంత మాత్రం కోరిక కూడా ఉంచుకోకూడదు. भगवान जिनको देना चाहता है बाबा दे रहा है, आप बीच में मत आना।
భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఆయన ఇస్తారు. మీరు మధ్యలోకి రావద్దు. लेकिन बाबा दे रहा है कि नहीं दे रहा है वो चेक करते रहना। కానీ బాబా ఇస్తున్నారా? లేకపోతే ఇవ్వటం లేదా అన్నది మాత్రం చెక్ చేసుకోండి. हर आत्मा के प्रति ప్రతి ఆత్మ పట్ల शुभ भावना शुभ कामना रखना। శుభ భావన మరియు శుభకామన ఉంచండి. कोई कोई बच्चे कहते हैं కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, कोई आत्मा के प्रति हम महीने तक वाइब्रेशन भेजते हैं फिर भी वो ठीक नहीं होता है, क्या करें? చాలా మంది అంటారు, ఏదైనా ఆత్మకి నేను నెలలు నెలలు శక్తిని పంపించినా నాకు రిజల్ట్ సరిగా రావటం లేదు అని చెప్పి. उनका बुद्धि तो पत्थर के जैसा बन गया है। వాళ్ళ బుద్ధైతే రాతిగా తయారైపోయింది. आप उसके प्रति एफर्ट लगाते रहना, మీరు వాటి పట్ల అట్లా ప్రయత్నిస్తూనే ఉండండి. लेकिन दिल शिकस्त मत बनना। అయినా కానీ నిరాశ మాత్రం అవ్వద్దు. उनके कारण अपने स्थिति से आप नीचे मत उतरना। వాళ్ళ కారణంగా మీ స్థితిని కిందకి తీసుకురావద్దు. समझ लो आप एक कार में बैठे हो, एसी कार में। ఇలా అనుకోండి, మీరు ఒక ఏసీ కారులో కూర్చున్నారు. आपके बाजू में आपका परिवार के मेंबर वो क्या है धूप में पैदल चल रहे विदाउट स्लीपर। మీ పక్కనే మీరు ఏసీ కారులో కూర్చున్నారు. మీ పక్కనే మీ పరివారం వాళ్ళు చెప్పులు లేకుండా ఎండలో నడుస్తున్నారు. उसके कारण वो आपको बहुत डांट रहा है। దానివల్ల వాళ్ళు మిమ్మల్ని చాలా తిడుతున్నారు. आप उनको कहते हो कार में आकर बैठो, कार में आकर बैठो करके आप कहते हो। మీరేమో వాళ్ళకి కారులోకొచ్చి కూర్చోండి, కారులో కూర్చోండి అంటారు. वो आने के लिए रेडी नहीं है। వాళ్ళు రావడానికి రెడీగా లేరు. तो आपको क्या करना है? అప్పుడు మీరేం చేయాలి? वो आपके अपने परिवार का मेंबर है ना, अपना बेटा है ना। వాళ్ళు మీ పరివారం వాళ్ళు కదా, మీ కొడుకు కదా. इसीलिए आपको उस कार से उतरकर उनके साथ भी पैदल चलना है क्या? అప్పుడు వాళ్ళు మీ పరివారం వాళ్ళే అని చెప్పి మీరు కూడా కిందకి దిగి వాళ్ళతో పాటు నడుస్తారా ఏంటి? आप ऐसे चलने से उनमें परिवर्तन होगा क्या? उनका धूप कम होगा क्या? మీరు అలా చేయడం వల్ల వాళ్ళలో పరివర్తన జరుగుతాదా? వాళ్ళకి ఎండ తగ్గుతాదా? हाँ, कभी कभी क्या होता है అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే हम ईश्वरीय ज्ञान में रहते हैं। మేమేమో ఈశ్వరీయ జ్ఞానంలో ఉంటాము. हम यही चाहते हैं परिवार का सारा मेंबर ईश्वरीय ज्ञान में आए। మేము ఇదే కోరుకుంటాము, పరివారంలో ప్రతి ఒక్కళ్ళు ఈశ్వరీయ జ్ఞానంలోకి రావాలి అని చెప్పి. वो आते नहीं है। వాళ్ళు రారు. उसके बदले वो आपको क्या करते हैं, ईश्वरीय ज्ञान से अपने प्रति खींचते हैं। వాళ్ళు ఏం చేస్తారు, ఈశ్వరీయ జ్ఞానంలోకి వచ్చే బదులు వాళ్ళు వాళ్ళ వైపుకి లాగుతూ ఉంటారు. आप क्या करते हो? అప్పుడు మీరు ఏం చేస్తారు? मेरा परिवार है करके वो जो कहते हैं ना वैसे करने लगता है। నా పరివారం వాళ్ళే కదా వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఎలా చెప్తే అలా చేద్దామని అనుకుంటారు. हम उनको माउंट आबू लेकर जाने के बदले हम उनके साथ लौकिक तीर्थ यात्रा में घूमने के लिए जाते हैं। మనము వాళ్ళని మౌంట్ ఆబూకి తీసుకువెళ్ళే బదులు మనం ఏంటి వాళ్ళతో లౌకిక పరివారంతో లౌకిక యాత్రలకి వెళ్ళడానికి రెడీ అవుతాం. तो बाबा कहता किसका पोजीशन स्ट्रांग हुआ? అప్పుడు బాబా అడుగుతున్నారు, ఎవరి పొజిషన్ స్ట్రాంగ్ అయ్యింది? वो कुछ भी करे अपने स्थिति का पोजीशन स्ट्रांग रखना। వాళ్ళు ఏం చేసినా సరే మీ యొక్క పొజిషన్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోండి. तब क्या होता है, ఇప్పుడు ఏం జరుగుతుందంటే माया का ऑपोजिशन नहीं होता है। అప్పుడు మాయ యొక్క పొజిషన్ జరగదు. जितना आप पोजीशन में रहते हो उतना ऑपोजिशन नहीं रहता। మీరు ఎంత పొజిషన్ లో ఉంటే అంత మీకు అపోజిషన్ రాదు. तो पोजीशन क्या है? పొజిషన్ ఏంటి? सदा సదా अपने मन को ఈ మనస్సుని परमात्मा के हाथ में रखकर పరమాత్మని యొక్క చేతిలో ఉంచి संपन्न बन, సంపన్నులుగా తయారయ్యి संपूर्ण बन। సంపూర్ణులుగా అయ్యి कोई भी इच्छा के कारण वो मन बाबा से नीचे उतरना नहीं चाहिए। ఏ కోరిక వల్ల కూడా బాబా దగ్గర నుంచి మనసు కిందకి రాకూడదు. इतना बाबा का प्यार का अनुभव करते हुए అంత బాబా యొక్క ప్రేమను అనుభవం చేస్తూ हर सेकंड ప్రతి సెకను विश्व कल्याण के लिए निमित्त बनना। విశ్వ కళ్యాణం గురించి నిమిత్తంగా తయారవ్వండి. जब भी बाबा का ऑफर आता है, ఎప్పుడు బాబా యొక్క ఆఫర్ ఎప్పుడు వస్తుందో आने वाला है, వస్తుంది అది, उसके लिए एवर रेडी रहना। దాని गुరించి మీరు ఎవర్ రెడీగా ఉండండి. ऐसे सदा అలా సదా ब्राह्मण सो फरिश्ता, బ్రాహ్మణుల నుండి ఫరిష్తా, फरिश्ता सो देवता बनना। ఫరిష్తా నుండి దేవతలుగా తయారవ్వండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.